వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. వీణాపాండికి విహారస్థలంగా విరాజిల్లుతున్న విశాఖ తీరంలో విజయానికి ప్రతీకగా నిలిచిన విష్ణుదేవుణ్ణి ఆరాధిద్దాం, ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిద్దాం. రాగం షణ్ముఖ ప్రియ, సంగీతం పారుపల్లి రంగనాథ్ గారు, గానం నేనే.
వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూరితి విజయ పుటము వేసే వెంకటేశుడు వెంకటేశుడు. సునీత, పారుపల్లి రంగనాథ్ గారు షణ్ముఖ ప్రియలో స్వరపరిచిన ఈ కీర్తన నువ్వు ఆలపించిన విధానం ఎంత గొప్పగా ఉందంటే, సాధారణంగా సినిమా పాటల్లో చాలామంది అడుగుతుంటారు జిజ్ఞాసతో, మ్యూజిక్ లవర్స్, ఏమండి ఒక పలానా సినిమా పాట మెన్షన్ చేసి ఇది ఏ రాగం అండి అని అడుగుతుంటారు. తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ అలా అడగడం అయితే ఉంది. సాధారణంగా ఏం చెప్పాలో తెలియదు, కానీ 195% నటభైరవ రాగంలో ఉంటాయి. నీకు తెలియదు కాదు. సినిమా పాటలన్నీ కూడా మనకి 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. ఇంకా 72 వాటికి జన్యాలు, రాగాలు అనంతాలు, నీవే ఈ రూపాలు ఉన్నారు వేటూరి సుందరామూర్తి గారు శంకరాభరణం సినిమాలో. సో ఈ వేలాది లక్షలాది రాగాల్లో కేవలం నటభైరవలో మాత్రమే 95%, ఆ మాటకు వస్తే 99% పాటలు ఉంటుంటాయి సినిమాల్లో. అంటే ప్యూర్ నటభైరవి కాదు, నటభైరవి బేస్ చేసుకుని. ఆ నటభైరవిలో ఒక్క స్వరం మార్చినంత మాత్రాన ఈ షణ్ముఖ ప్రియ రాగం వస్తుంది. అది ఎంత కష్టం అంటే ఒకటే ఒక స్వరం తేడా, కానీ పాడే వాళ్ళకి చాలా కష్టమైన రాగం అది. అటువంటి కష్టమైన రాగాన్ని అవలీలగా ఆలపించడమే కాకుండా ఆ పై స్థాయి అని అన్న స్థాయిని అందుకోగలిగావంటే నీ స్థాయి ఏంటన్నది నాకే తెలియట్లేదు, అంత చక్కగా పాడావు. గాన ప్రస్థానంలో సునీత గారు ఈరోజు విజయపుటమ్ము వేసే విజయపుటము వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూరితి విజయపుటము వేసే వెంకటేశుడు. చాలా చక్కటి పాట, చక్కగా పాడారు. అన్నమాచార్యులు ఈ కీర్తనలో మరి శ్రీ వెంకటేశ్వరుడు, కృష్ణుడు, రాముడు ఒకటే అని చెప్పకుండా చెప్పారు మనకి. విజయుటమ్ము వేసిన వాడు విజయుని సఖుడు అని. గెలుపు కోసం వేసిన ఆ బాణం విజయుని యొక్క సఖుడు. విజయుడు అంటే అర్జునుడు, సఖుడు అంటే కృష్ణుడు. దశ శిరస్సులకు ఖండించడానికి వేశాడు రాముడు. కాబట్టి మనకి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వేశాడు. కాబట్టి ముగ్గురు ఒకటే అనే విషయాన్ని చాలా అందంగా ఈ కీర్తనలో మనకి అన్నమాచార్యులు గారు చూపించారు. విజయదశమి నాడు అమ్మవారితో కలిసి వెంకటేశ్వరుడు విజయపుటమ్ము వేశాడు. సాధారణంగా వేటకెళ్ళినప్పుడు స్త్రీలను తీసుకెళ్లారు, పురుషులే వెళ్తారు, క్రూర మృగాల్ని వేటాడతారు. కానీ విజయదశమి నాడు జమ్మి వేట అని ఓ సంబరం ఉంటుంది. స్వామివారు అమ్మవారు కలిసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే పూజ చేస్తారు, జమ్మి కొట్టడం అని కూడా అంటారు దాన్ని. పూర్వకాలంలో అయితే ఈ జమ్మి వేటకి వెళ్ళి స్వామి అమ్మవారితో సహా ఆ జమ్మి చెట్టు మీద బాణం వేసేవాడు. ఎందుకు అంటే జమ్మి చెట్టు మీద పాండవులు ఎప్పుడో ఒకప్పుడు ఒక ఏడాది పాటు వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు వాళ్ళ ఆయుధాలు దాచుకున్నారు. అది విజయదశమి నాడు తీసుకున్నారు వాళ్ళు. అందుకని ఆ పండగని ఈ విజయదశమితో కలిపి, జమ్మి వేటతో కలిపి స్వామివారి అమ్మవారితో వెళ్ళి కొట్టారు అని ఇంత అర్థం వచ్చేలాగా విజయదశమి శబ్దాన్ని అక్కడ ఆయన భజన నిందిర కూడి పంతమునాము వేసే విజయదశమిని శ్రీ వెంకటేశుడు సుజనుల దేవతల సొరిదినరిగాచు సుజనుల దేవతల సొరిదినరిగాచు విజయము చేకొని విష్ణుదేవుడు. చాలా మంచి పాట ఎన్నుకుని చక్కగా పాడి మీ విజయ ప్రస్థానాన్ని కూడా మాకు వినిపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సుప్రసిద్ధమైన అన్నమాచార్య సంకీర్తనలతో పాటు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రసిద్ధ సంకీర్తనలు కూడా తమ శిష్యులకు నేర్పిస్తూ ఆ దేవదేవుడి కృపకు పాత్రలవుతున్న ఎందరో సంగీతజ్ఞులు ఉత్తరాంధ్రలో ఉన్నారు. ఉత్తమమైన సంగీతాన్ని అందిస్తున్నారు. అధ్యాపకుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆలపించే అన్నమయ్య సంకీర్తనలు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావాలను మనలో కలిగిస్తాయి. ఇప్పుడు మనం అటువంటి అనుభూతిని పొందబోతున్నాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రముఖ గాన విదుషీమణి డాక్టర్ మండపాక శారద గారిని వారి శిష్య బృందంతో రావాల్సిందిగా కోరుతూ విశాఖ తీరంలో విష్ణు పదార్చన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
రే సరి సని రి సా సని మరి రి మ పని పా మ పని సరి మరి సని ప మరి సని స గోవింద 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 యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే దేవుడు శ్రీ విపుడని తెలియరే శోభల అనంతుని చూడరే దేవుడు శ్రీ విపుడని తెలియరే శోభల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు బ్రతుకరి జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు బ్రతుకరి జనులు గోవింద గోవింద జని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద జని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 చాలా చక్కగా పాడారు అందరూ కూడా. శారద గారు అద్భుతంగా ఆలపించారని మీ శిష్య బృందం అందరూ కూడా. చాలా సంతోషం కలిగింది. మేము మామూలుగా గురువులుని శిష్యులకి సంగీతం నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఏమైనా సూచనలు ఏమైనా అడుగుతూ ఉంటాం. ఈ కార్యక్రమంలో కానీ వేరే వివిధమైన వేదికల్లో కానీ అడుగుతూ ఉంటాం. నేను ఇక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే, మీ శిష్యురాలు అంత చక్కగా పాడిందంటే, అంత శృతిబద్ధంగా, ఈ రోజుల్లో మేము ఎవరు పాడినా కానీ కంప్యూటర్ ఉపయోగించి వారి గాత్రాన్ని సరిచేయాల్సిన దుస్థితి ఏర్పడిన ఈ రోజుల్లో కంప్యూటర్ సహాయం లేకుండా చాలా శృతిలో పాడిందంటే, నేను కేవలం తన జీన్స్కి కానీ తన భగవంతుడు తనకి ఇచ్చిన టాలెంట్కి మాత్రమే దానికి అట్రిబ్యూట్ చేయకుండా, అది గురువు యొక్క శిక్షణకు కూడా నేను చాలా ఆ పాత్ర ఉందని భావిస్తూ, ఇక్కడ మీ నుంచి సూచనలు శిష్యులకు కాదండి, ఇలాగ ఎంతోమంది గురువులు ఉన్నారు, వారి శిష్యులు కూడా ఇంత చక్కగా పాడగలిగేందుకు మీరు ఇప్పుడు గురువులకి ఏం సూచనలు ఇస్తారు? గురువులకి ప్రత్యేకంగా నేను చెప్పగలిగింది ఏమీ ఉండదు. వారందరూ శిష్యుల్ని తయారు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ చిరంజీవులు చాలామంది ఉన్నారు కాబట్టి వారిని మాత్రం ఉద్దేశించి ఒక్క మాట చెప్తాను. టెక్నికల్ అడ్వాంట్ ఎంతగా ఉన్నా సరే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ ఉన్నా సరే, లైవ్ తంబురా అంటాం మనం. ఆ తంబురా జీవాడు పెట్టి ఆ తంబురాతో సాధన చేస్తే ఉన్న శృతి శుభగా ఉంటాం. అది ఈ ఎలక్ట్రానిక్ తంబురాల వల్ల అంతగా అనకూడదేమో అని నా ఉద్దేశం అన్నమాట. ఆ ప్రకారం పిల్లల్ని తంబురాతో పాడమని నేను ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తాను. తంబురా వేసుకుని పాడడం, తంబురా వెయ్యటం, తంబురా శృతి చెయ్యటం, ఇవి ముఖ్యమైన విషయాలని నా ఉద్దేశం. ఎలక్ట్రానిక్ శృతి బాక్సులు, తంబురాలు అనేకం వచ్చాయి, కానీ అవి ఏంటంటే మనకి కంఫర్ట్ని ఇస్తాయి తప్ప మూబిలిటీ, పోర్టబిలిటీ వీటన్నిటికీ ఎంతో ఉపకరిస్తాయి. సాధనకి మాత్రం తంబురా ఉండడం చాలా అవసరం నా ఉద్దేశం. ధన్యవాదాలండి. పెద్ద గురువు ముందు చిన్న గురువు శిష్యురాలతో సమానం అండి. అంచేత నువ్వు ఇప్పుడు మనం తెలుసుకున్న సత్యాన్ని నువ్వు కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిందిగా నా విన్నపం. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు నచ్చినవి నచ్చనివి ఏమంటే ప్రస్తావిస్తారు ఇక్కడ? నచ్చనివి అంటే చాలా ఆలోచించవలసి వస్తుంది, ఏమైనా దొరుకుతుందో ఏమో అని. అది ఇప్పుడు బహుశా
జరగదు. సంతోషం అండి. నచ్చినవి, బాగా నచ్చినవి. ఎంతగానో ప్రాచుర్యంలో ఉన్న పాటలే పదే 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 వినడానికి అలవాటు పడ్డ మన ప్రేక్షక లోకం, శ్రోతలు ఈ శీర్షిక ద్వారా అనేకమైన కొత్త రచనలు పైకి రావటం, అంతేకాకుండా అనేక మంది సంగీత విద్వాంసులు, సంగీత దర్శకులు వాటిని స్వరపరిచి 10 మందికి నేర్పి పాడించి ప్రజలందరికీ పరిచయం చేయడం, ఇది చాలా హర్షించదగ్గ విషయం అండి. ఈ శీర్షిక ద్వారానే జరుగుతోంది. అది ఇది వరకు ఎవరు చెయ్యలేదు. బహుశా ఇది నా భూతో నా భవిష్యతి శ్రీ రాఘవేంద్రరావు గారికి మాత్రమే చెల్లింది ఇది. మీరు ఇప్పుడు మీకు మనసుకు నచ్చినటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటికే ప్రసారమైనటువంటి పాట ఏదన్నా మీ శిష్యులతో పాటించదలుచుకున్నారా? అవునండి. ఏంటండి అది? దేవతలు చెలగిరి అనే సంకీర్తన వాసురావు గారి స్వర రచనలో వారు ఇక్కడే ఉన్నారండి. బహుళ ప్రచారం పొందింది. ఇది హంసానంది రాగంలో స్వరపరిచారు. అవునండి. మీ అనుమతితో మీ శిష్యుల్ని చిన్న ప్రశ్న అడుగుతానండి. మీ గురువు గారు ఎవరు? ఎవరికైనా తెలుసామా మీ 6గురిలో? కొమండూరి కృష్ణమాచారి గారు. ఓకే, వెరీ గుడ్. ఎందుకు అడిగానంటే, నువ్వు చక్కగా పాడినప్పుడు చాలా చక్కగా పాడుతున్నావమ్మా, మీ గురువుగారు ఎవరని మేము అడుగుతుంటాం. అలాగా ఇంత చక్కగా మీరు పాడుతున్నారంటే మీ గురువుగారు ఎవరో తెలుసుకోవడంతో పాటు ఆవిడికి ఆ శక్తినిచ్చిన గురువు ఎవరో తెలుసుకోవాలి. శ్రీలతలాగే మీరందరూ కూడా ఈ చిన్న చిన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీరు మీ ప్రతిభ పైకి వస్తుందని చెప్పి భావిస్తూ వాసురావు గారి కీర్తన మీరు చక్కగా ఆలపించండి అమ్మా. సరి గరిగా 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 మమ 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 రమ గరిగా గరిస 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 నిజ నిజ నని గమ 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 నిజ మద నిజ 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 దేవతలు చలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్లా అడగిరి ఆమూడే గమదనిస 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 దేవతలు చలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్లా అడగిరి ఆమూడే సగరిస నమగరి మగరిని సగరిస గమనిదా ధనిసాని రసని సదా నిరిసని రమగరి సని సని రమద. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇది తిరుపతిలోన ఉప్పదిల్లి దేవుడై ఉన్నాడిదే. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇది తిరుపతిలోన ఉప్పదిల్లి దేవుడై ఉన్నాడిదే. చిక్కిలి సేవకులును శ్రీ సతీ దేవియును చిక్కిలి సేవకులును శ్రీ సతీ దేవియును తప్పి నానాగతుల పొగడగ తోడగిరి దేవతలు చలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్లా అడగిరి ఆపూడే. దేవతలు చలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్లా అడగిరి ఆపూడే. తానం తనం 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 తం తా తానం తనం 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 తం తా. తానం తనం 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 తానం 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 దేవతలు చలగిరి చాలా చక్కగా పాడారు. స్వరం వేయడం విన్నాను, కానీ నేను ఈ తానానికి సంబంధించిన అనంత అనంత అనేది కూడా పాటలో ఈరోజే విన్నాను. చాలా బాగుంది. చాలా చక్కగా పాడినందుకు అభినందనలు. ఎందరో మహానుభావులు ప్రారంభించినటువంటి అన్నమయ్య సంకీర్తన యజ్ఞానికి కొనసాగింపుగా సాగుతున్న రాగయాగం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఒకే రాగంలో స్వరపరిచిన ఒక సుప్రసిద్ధ సంకీర్తనను అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా వెలుగులోకి వచ్చి ప్రసిద్ధి చెందిన ఒక సరికొత్త సంకీర్తనను కలిపి సంకీర్తనల సమ్మేళనంగా మా గాయని గాయకులు ఇప్పుడు మీకు అందించబోతున్నారు. రాగం శంకరాభరణం, స్వరకర్తలు నాడు
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, నేడు శ్రీ జోసెభట్ల. గాను తమిళం మాతృభాషగా కలిగిన శ్రీమతి గాయత్రి నారాయణన్, మలయాళం మాతృభాషగా కలిగిన శ్రీమతి నయనా నాయర్. అలరులు కురియగ నాడేనది, అలరులు కురియగ నాడేనది, అలరులు కురియగ నాడేనది, అలకల గులుకుల అలవేల్ మంగ, అలరులు కురియగ నాడేనది, అలకల గులుకుల అలవేల్ మంగ, అలరులు కురియగ నాడేనది, అలకల గులుకుల అలవేల్ మంగ, అలరులు కురియగ నాడేనది. అరబిరి సొబగుల అతివలు వేచగ, అరతిర మరుగున ఆడినదే, అరబిరి సొబగుల అతివలు వేచగ, అరతిర మరుగున ఆడినదే, అరతిర మరుగున ఆడినదే, వరుసగ పూర్వను వాళపు తిరుమల, వరుసగ పూర్వను వాళపు తిరుమల, హరికరనింపుచు అలవేల్ మంగ, హరికరనింపుచు అలవేల్ మంగ, అలరులు కురియగ నాడేనది, అలకల గులుకుల అలవేల్ మంగ, అలరులు కురియగ నాడేనది. ఇంకనెంతగాగతో ఇంతే నిజవనము, కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు, ఇంకనెంతగాగతో ఇంతే నిజవనము, కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు, కొనగూడే వలపు, కొనగూడే వలపు. తనుగులు మోచితేనే తతిగుని తమకము, పెనగితే ప్రియములు పిక్కటిల్లెను, తనుగులు మోచితేనే తతిగుని తమకము, పెనగితే ప్రియములు పిక్కటిల్లెను, ఎనసి శ్రీ వెంకటేశుడితలో నిన్నిటాను, ఎనసి శ్రీ వెంకటేశుడితలో నిన్నిటాను, ఉనికై ఒకటొకటే ఉనగూడే వలపు, ఉనికై ఒకటొకటే ఉనగూడే వలపు, ఇంకనెంతగాగతో ఇంతే నిజవనము, కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు, కొనగూడే వలపు, కొనగూడే వలపు. నయనా నాయర్, గాయత్రి నారాయణన్ చక్కగా పడారమ్మా. ధన్యవాదాలు సార్. రాళ్లపల్లి వారి చతురస్రగతి నుంచి రాజశేఖర శర్మ గారి తీశ్రగతి వరకు తెలుగు పాటను మీరు తీసుకువెళ్ళిన పద్ధతి, ఆ ప్రయాణం చాలా చక్కగా కుదిరింది.
మంగళకరంగా మృదంగ వాద్యం, తబలా వాద్యాలు అందుకు సహకరించాయి. విశాఖ తీరంలో అద్భుతంగా గానం చేశారు. మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సంగీతానికి భాషలు అడ్డు కావు, సంగీతం అంతా ఒకటే భాష అని మీరు పాడి అన్నమయ్య పాటని, తెలుగు పాటని చక్కగా పాడి నిరూపించారు. అన్నమయ్య యొక్క గొప్పతనం ఏమిటంటే, ఒక్క అన్నమయ్య పాటని మనం గనక పూర్తిగా అధ్యయనం చేస్తే తెలుగు భాష, తెలుగు సంగీతం, తెలుగు నాట్యం, తెలుగు సంస్కృతి అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఈ పాటలో తెలుగువారి నాట్యం యొక్క విశేషం ఆయన కొంచెం చూపించారు మనకి. అదేంటంటే, అలివేలు మంగ హరికి ఆనందం కలిగేలాగా ఆడుతోంది. ఎక్కడ ఆడుతోంది అంటే తెర మరుగున ఆడుతోంది. తెర పూర్తిగా తీయలేదు, సగమే తెరిచారు. అది ఇక్కడి పద్ధతి, తెలుగు నాట్యశాలల్లో ఉండే పద్ధతి. అటుపక్క కొందరు, ఇటుపక్క కొందరు స్త్రీలు పట్టుకుంటారు తెర. అది సగం వరకు తెరిచే అమ్మాయి అంటే అలివేలు మంగ సగం వరకే కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ తల నిండా పూలు పెట్టుకుని కులుకుతూ చేస్తున్న ఆ నృత్యానికి, ఆవిడ తలలో ఉన్న పూలు జలజలా రాలుతూ ఆ నృత్యానికి అనుగుణంగా అద్భుతంగా తెర మరుగున ఆవిడ ఆడినటువంటి దృశ్యాన్ని అన్నమయ్య ఎంత మనోహరంగా వర్ణించాడో మీ గానంలో అంత మనోహరంగా మాకు కనిపించాడు. ధన్యవాదాలు. అలరులు కురియగనాడే నరే, అలకల పులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగనాడే నరే. ఆదివరాహనాదాత్మక నర కంఠీరవ ప్రణవరవ ఝరి సింహగిరి. గరి స గరి స గరి స గరి స గరి స ని ద ప మ గరి సరి గ మ ప ద మ ప ద మ ప ద మ ప ద ని సరి గరి 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 స గరి స గరి మ గరి మ గరి స ని ద ప మ గరి గ మ రి గ మ గ మ ప ద ని సరి గరి 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 అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.